సో గౌతమ్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వట్లేదనో, జాబ్ క్యాలెండర్లు ఇవ్వట్లేదనో, గ్రూప్స్కి సంబంధించిన కూడా ఎటువంటి పరీక్షలు నిర్వహించట్లేదు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడుతోంది. నిరుద్యోగుల పక్షాన్ని వాళ్ళు నిలబడుతున్నారు అని చెప్తున్నారు. కానీ గత 10 ఏళ్లలో ఎక్కడా కూడా నిరుద్యోగుల్ని పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మేడం, నైతిక అర్హత ఉందా లేదా మనం ప్రాక్టీస్లో అంటే ఆనాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు మనకి ఇవ్వలేదు అని చెప్పేసి అనుకునే దాంట్లో అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇటువంటి ఇవ్వకపోవటము, అదేవిధంగా మిగతా వాటికి చేసిన వాటికి కూడా ఇవి అందకపోవటమే ప్రధాన కారణం. మిగతా వాటికి ఇవ్వటము, అదేవిధంగా అది పోలీస్ జాబ్స్ కావచ్చు, మిగతా జాబ్స్ కావచ్చు, అదేవిధంగా ఐటీ సెక్టార్లో వచ్చిన జాబ్స్ కావచ్చు, చాలా జాబ్స్ వచ్చి ఉన్నాయి. కాకపోతే విద్యార్థులకు ఏంటంటే గ్రూప్ 1కి సంబంధించింది కానీ ఈ గ్రూప్స్కి సంబంధించిన జాబ్స్ పడితే, అదేవిధంగా టీచర్ జాబ్స్ పడితే దాంట్లో బాగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకున్న దాంట్లో వాళ్ళు కొంత నిరాశ చెందిన మాట వాస్తవమే ఆ రోజుల్లో. కానీ అదే రెసిడెన్షియల్స్ కానీ గురుకులాలు కానీ ఎంతమంది ఫుల్ఫిల్ అయ్యారో మీరు ఒక్కసారి లెక్క చూసుకోండి, వేలల్లో ఉన్నారు. కాబట్టి మనం ప్రాక్టీస్లో కొన్ని అంటే డైరెక్ట్గా కనపడే కొన్ని జాబులు కనపడకపోయేసరికి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఫుల్ఫిల్ చేయలేదు, నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి వచ్చింది. నిజంగా చూడాలంటే వీళ్ళంతా పెద్ద అంబిషన్తో వస్తారు. అశోక్ నగర్లో మొత్తం కూడా వీళ్ళంతా ఒక పెద్ద అంబిషన్ పెట్టుకొని వచ్చి చదువుకొని తినక రాత్రి పగలు కడుపు మాడినా సరే కోచింగ్లు తీసుకొని డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చుకొని చదువుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. అదొకటి తప్పితే మిగతా మొత్తం కూడా మేము ఇచ్చింది అదేమైందనంటే దీని ముందు అది సరితూగలేదు. మీరు ఐటీ సెక్టార్ చూసుకోండి ఎంత డెవలప్ చెందింది. అదేవిధంగా గురుకుల పాఠశాలలు కానీ పాఠశాలల్లో కానీ పోలీస్ జాబ్స్ కానీ మిగతా వాటిల్లో ఇచ్చిన జాబ్స్ విషయం కానీ చూడండి, చాలా పెద్ద మొత్తంలో ఇచ్చాం. కానీ ఆ పెద్ద మొత్తంలో ఇచ్చిన వాటిని మేము సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయాము. ఇది మా పెద్ద వైఫల్యం. ఎలక్షన్స్ కంటే ముందు చెప్పలేకపోయాం, ప్రచారం చేసుకోలేకపోయాం. కాబట్టే మేము కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. సరే ఏది ఏమైనా మా నుంచి జరిగింది పొరపాటు అని చెప్పేసి భావించారు నిరుద్యోగులు అన్నాడు. ఇది సరి అయింది కాదని చెప్పేసి అనుకున్న తర్వాత వాళ్ళ నిరసనలో న్యాయం ఉంది. ఎటువంటిది ఇక్కడ మనం వాళ్ళని తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే జీవితాన్ని ఫణంగా పెట్టి, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలని ఫణంగా పెట్టి అన్నీ అమ్ముకొని, ఉన్నది కాస్త అమ్ముకొని వచ్చి ఇక్కడ కోచింగ్లు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు వెనకాడడం, అదేవిధంగా అమలు చేయడానికి ముందు రాకపోవడం అనేది చాలా 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 బాధాకరమైన విషయం. ఆనాడు అశోక్ నగర్ చౌరస్తా సాక్షిగానే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎట్లయితే పెరిగిందో, నిన్నగాక మొన్న వీళ్ళని అదే నిరుద్యోగులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యల్ని పరిష్కరించండి అని అంటే విపరీతంగా కొట్టిన సందర్భం ఉంది. మా ప్రభుత్వం ఎప్పుడు నిరుద్యోగుల మీద చేయి చేసుకోలేదు. కానీ ఆ చౌరస్తాలో మొన్న ఎక్కడికక్కడ ఏ వీధి దిగ్బంధనం చేసేశారు. వీళ్ళ వాయిస్ బయటకు రాకుండా చేశారు. వీళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ని కూడా మీరు మాట్లాడడానికి లేదు అని చెప్పేసి చాలా దారుణంగా వాళ్ళ పట్ల వ్యవహరించిన సందర్భం ఉంది. మహిళల్ని కొట్టడము, లాగేయడము, కొట్టేయడము, ఆ మహిళా పోలీసులు లేకపోవడము ఇంత దారుణమా? అంటే మీరు ఒక పెద్ద అసెట్గా ఇప్పుడు ప్రత్యూష గారు చెప్పారు. అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని చెప్పేసి నిజంగా కూడా చాలామంది చెప్తుంటే, ప్రతి పల్లెకు పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం కొంతమంది ద్వారా విన్నా, కొంతమంది కాళ్ళ వెళ్ళబడ్డారట. అంటే కాళ్ళ మీద పడిన సందర్భం. బీఆర్ఎస్ ప్రభుత్వం పోతే తప్ప మాకు ఉద్యోగాలు రావు, మా బతుకులు బాగుపడవు, కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి వాళ్ళు బతిమాలిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అంటే ఇంత పెద్ద ఎత్తున ఆశ పెట్టుకొని వాళ్ళు ఈరోజు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉంటే దాన్ని పూర్తిగా నీరుగార్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అన్ని విషయాలు తెలిసిన తర్వాతనే మీరు ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఏమన్నారు? ఆ జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉందనంటే ఏ నెలలో ఏ సంవత్సరంలో ఎంత ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పేసి, ఏ దాంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎంత చేస్తామని చెప్పేసి ఇవ్వాల్సిన దానికి బదులు మేము జనవరిలో ఇన్ని ఫుల్ఫిల్ చేస్తాం,
ఫిబ్రవరిలో ఇంత, మార్చిలో ఇంత అని చెప్పేసి లెక్కలేసి పెట్టిన సందర్భం అది. దీంతో ఎవరికి ఉపయోగం? మీరు అటు కేంద్రము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నప్పుడు మీరు ఎగతాళిగా మాట్లాడినప్పుడు, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మీ పెద్ద నాయకత్వంతో సహా మీరు ఇక్కడ లోకల్ నాయకత్వం కూడా పూర్తిగా నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పేసి మాట్లాడారు కదా. ఎందుకు వాళ్ళ పట్ల ఈరోజు ఇటువంటి దయనీయమైన స్థితి వైపు నెట్టాల్సి వచ్చింది మీకు? ఈ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో నిక్కచ్చిగా ఆడుకుంటుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆశల్ని నెరవేర్చే విధంగా వాళ్ళు ఆ పార్టీ కాదు ఈ పార్టీని మనం ప్రభుత్వంలో తెచ్చుకోవాలని చెప్పేసి అనుకొని వాళ్ళు ఆహర్నిశలు కష్టపడి ఆ ప్రభుత్వానికి తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా వాళ్ళకు మోసం చేయడం అనేది వాళ్ళ జీవితాలతో ఖచ్చితంగా ఆడుకోవడం అవుతుంది. వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. వెంటనే ఏదైతే జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఇంకా మిగతా రంగాలలో ఏ డిపార్ట్మెంట్లలో ఎంత ఉన్నాయి ఆ పూర్తిగా కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఇమీడియట్గా ప్రభుత్వం కసరత్తు చేయాల్సిన బాధ్యత ఉంది. మనం అంటే హామీలు ఇచ్చి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ప్రాక్టీస్లో అమలు చేయకపోవడం అనేది ప్రజల్ని నమ్మించి మోసం చేయడమే, గొంతు కోయడం తప్ప మరొకటి కాదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం మేము. సో రవికుమార్ గారు, అక్కడ నుంచి అంటే ఇటు ప్రత్యూష గారు చెప్పిందైనా లేదా గౌతమ్ గారు చెప్పినట్టు అయినా కూడా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో తెలుసు. నిజంగా నిరుద్యోగులందరూ ఆయన చెప్పినట్టు గ్రామానికి ఇంటింటికి గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, డెఫినెట్గా మన ఇంట్లో ఉద్యోగాలు వస్తాయి, మీ బిడ్డకు ఉద్యోగం వస్తుంది, మీ కొడుకు ఉద్యోగం వస్తుంది, ఇలా రకరకాలుగా ప్రచారం చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కీలక పాత్ర పోషించారు. ఇవాళ